ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే నినాదంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. అండ్ భారీ ఎత్తున స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. మనతో పాటు బీజేపీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్ ప్రభా గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారు మేడం ఈ నిరాహార దీక్ష ద్వారా? విద్యార్థి లోకానికి ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి సంకేతాలు పంపదలుచుకున్నారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అతి దారుణమైన విషయం. విద్యార్థుల జీవితాలతో వాళ్ళ భవిష్యత్తుతో చెలగాటమాడుతుంది. ఇప్పుడు మనకి ఒకటి నేను అడుగుతున్నా, మీకు కమిషన్లు ఇస్తే కానీ ఏ పని చేయరా? మొన్న బట్టి విక్రమార్క భార్య ఒక రిటైర్డ్ ఎంప్లాయీ 10% కమిషన్ ఇస్తే మన డబ్బులు మనకు వచ్చేస్తున్నాయని చెప్పింది. మరంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డికి కూడా స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక 10% కమిషన్ ఇస్తే ఫీజు రీయింబర్స్మెంట్ చేసేస్తాడా? మరి అదే అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ఆయన ఎంతసేపు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదు. వీళ్ళు ఎలక్షన్ టైంలో ఏమని చెప్పారు? యువత విద్యార్థులే మాకు మూలం అని చెప్పారు. మరి ఈ రోజున యువత విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి లేని పరిస్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి వీటిని ఏ విధంగా మనం చూడాలి? ఎంతో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు 4,000 కోట్ల పడి ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు. ఎంతో మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ, నిరుపేద విద్యార్థులు అందరూ కూడా ఈరోజు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎందుకని? వాళ్ళు పై చదువులు చదవాలన్నా సర్టిఫికెట్స్ కావాలి, వాళ్ళకి ఒక దగ్గర ఉద్యోగం జాయిన్ అవ్వాలన్నా సర్టిఫికెట్స్ కావాలి. మరి సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఎట్లా వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి? ఎట్లా వీరు పై చదువులు చదువుతారని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? కాస్తైనా ఆలోచన చేయాలి కదా విద్యార్థుల కోసం. ఇప్పుడు ప్రచారాల కోసం మీకు నిధులుంటాయి, స్కీముల కోసం మీకు నిధులుంటాయి. మరి విద్యార్థులకి ఫీజు బకాయిలు చెల్లించడానికి మీకు ఎందుకు నిధులు ఉండవు అని అడుగుతున్నాం మేము ఇక్కడ. ఎగ్జాక్ట్లీ విద్యార్థులకు ఇవ్వాల్సింది 15,000 కోట్లు నాకు తెలిసినంత వరకు. అండ్ ఏదైతే గాంధీ సరోవరు, మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పేసి ప్రాజెక్ట్ తీసుకున్నారో దానికి 1,50,000 కోట్లు కేటాయిస్తున్నారని తెలిసింది. సో విద్యార్థులకు ఇవ్వాల్సిన 15,000 కోట్లు లేవు, కానీ ఆ ప్రాజెక్ట్ పెట్టడానికి ముందుకు వచ్చింది. ఎట్లా చూడొచ్చు? విద్యార్థులకు ఇస్తే వీళ్ళకి కమిషన్స్ రావని అర్థం. అదే వీళ్ళు ప్రాజెక్టులు కట్టారనుకోండి, ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు తీసుకోవచ్చు కదా. అక్కడ వాళ్ళకు కొంచెం లక్షల్లో వస్తాయి డబ్బు, లక్షల కోట్లలో వస్తాయి డబ్బులు. మరి విద్యార్థుల దగ్గర నుంచి ఏమొస్తాయి? ఏమీ రావు. కాబట్టి వీళ్ళు ఒట్టి హామీలు చెప్పి ఈరోజు గద్దె మీద కూర్చున్నారు. కానీ విద్యార్థులకి, యువతకి, అందరికీ కూడా వాళ్ళని నాశనం చేసే పరిస్థితి ఈరోజు చెప్తున్నారు. వీళ్ళు అంటున్నారే చాలా వరకు రాజకీయం మేము చేయట్లేదు అంటున్నారు వీళ్ళు, కానీ వీళ్ళు చేసేదే రాజకీయం. ఎవరితో? విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ఎందుకు మీరు ఇవ్వట్లేదు? ఎందుకు చెల్లించట్లేదు? మరి మీరు గద్దెకి ఎక్కే ముందు మీరు ఏమని ప్రామిస్ చేశారు? ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు? ఎన్ని హామీలు ఇచ్చారు? అందులో ఏ ఒకటైనా మీరు నెరవేర్చారా? అంటే విద్యార్థి జీవితాలు మీకు అవసరం లేదా? వాళ్ళు రోడ్డు మీద చనిపోయినా పర్వాలేదు, ఊరేసుకున్నా పర్వాలేదు, వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఆక్రందరూ ఏమైపోయినా కూడా మీకు పర్వాలేదు. మీకు దేనితోని సంబంధం లేదు. మీకు కావాల్సింది ఏంటంటే మీ అన్నదమ్ములు బాగుపడాలి, మీ క్యాబినెట్ బాగుపడాలి తప్ప కానీ విద్యార్థులు బాగుపడే ఆలోచన మీకు బాగుపడతారంటే చూసే ఆలోచన మీకు ఎటువంటి విధంగా కూడా లేదు అన్నది మాకు అనిపిస్తుంది. నీకు కమిషన్సే కావాలనేది మాకు అర్థమవుతుంది. ఎందుకంటే నీకు ఎక్కడైతే కమిషన్స్ ఇస్తామో అక్కడే నువ్వు ఆ పని చేస్తున్నావు. బట్టి విక్రమార్క భార్య చేసే పని అదే కదా. 10% కమిషన్ తీసుకొని ఒక రిటైర్డ్ ఎంప్లాయీ దగ్గర డబ్బులు ఇచ్చింది. మొన్న పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అంతా కూడా రోడ్డెక్కి నిరసన చేస్తుంటే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేపించిన పరిస్థితి ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళేమో ఇక్కడ ధర్నాలు, ఇక్కడ విద్యార్థులు, తెలంగాణలో విద్యార్థులు ధర్నాలు చేస్తే వీళ్ళు లాఠీ చార్జీలు చేస్తారు. జంతర్ మంతర్లోని విద్యార్థులు ధర్నా చేస్తే మాత్రం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ అని మాట్లాడుతున్నారు. మరి రాజస్థాన్ లో జరిగింది ఏంటి? మరి అక్కడ ఎందుకు వీళ్ళు పట్టించుకోలేదు? పంజాబ్లో ఎందుకు పట్టించుకోలేదు? అంటే వీళ్ళ ప్రభుత్వం ఉన్న చోట వీళ్ళు లాఠీ చార్జీలు చేయొచ్చు, ఎందుకంటే అది వాళ్ళ ప్రభుత్వం కాబట్టి. అయితే వేరే దగ్గర బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర వీళ్ళేమో ధర్నాలు చేస్తారు. అంటే ఇది వీళ్ళ చేసే పాలన. ప్రజల్ని మభ్య పెట్టాలని కొంతవరకే చూడాలి. నువ్వెంత మభ్య పెట్టాలని చూసినా కూడా ప్రజలు నమ్మరు. ఈరోజు చూడు స్టూడెంట్స్ ఎలా మాట్లాడుతున్నారు, మొక్క మీద ఉమ్మేస్తున్నారు. నీకు ప్రతి స్టూడెంట్ మొక్క మీద ఉమ్మేస్తున్నారు. నీ కళ్ళు తెరుచుకొని బయట చూడు. గత కొన్ని వారాల నుంచి విద్యార్థులందరూ ధర్నాలు చేస్తున్నారు.
తిండి నిద్ర లేకుండా వాళ్ళు ఎంతో ఏడుస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కడుపు శోకం తగలకూడదు రేవంత్ రెడ్డి నీకు. ఈ రోజున రేవంత్ రెడ్డికి ప్రతి కుటుంబ కడుపు శోకం అనేది తగులుతుంది నీకు. వాళ్ళ శాపాలు తగులుతాయి. ఈ రోజు పిల్లలు ఎదగలేకపోయే పరిస్థితి వస్తుంది. చాలా మంది యుఎస్ యూకే వెళ్ళాలి, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళ కళలు ఆశలు కోల్పోయే పరిస్థితి వస్తుందంటే కేవలం రేవంత్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు వాళ్ళ పాలన వల్ల. ఇలాంటి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా దిగితే తప్ప గానీ పిల్లలకి మంచి జరగదు. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ స్టూడెంట్స్ అంతా క్రిమినల్ వేస్ట్, వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయడం రాదు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఎట్లా చూడొచ్చు ఇది అసలు? స్టూడెంట్స్ నీ దృష్టిలో క్రిమినల్ వేస్ట్ అయితే నీకు నీ నామినేషన్ ఫామ్ నువ్వు ఒక్కడే కూర్చొని ఫిల్ చేసే అర్హత నీకుందా? నీకు ఆ సత్తా ఉందా? ఎవరిని క్వశ్చనరీ అడగకుండా నువ్వు నీ నామినేషన్ ఫామ్ ని ఫిల్ చేయగలుగుతావా? ఒక స్టూడెంట్ అనే ముందు కాస్త ఆలోచించుకొని మాట్లాడు. స్టూడెంట్స్ నెక్స్ట్ సమాజం పునాది ఎవరు? స్టూడెంట్సే. మన సమాజానికి పునాది మన స్టూడెంట్స్. అలాంటిది నువ్వు స్టూడెంట్స్ ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ ఎట్లా మాట్లాడతావు? నువ్వు క్రిమినల్ వేస్ట్. అసలు నీకేం తెలీదు. ఒక ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఒక తెలుగు సభ్యతగా మాట్లాడడం రాదు, నోరిపితే బూతులు మాట్లాడుతావు. ఎవరిని మాట్లాడుతున్నావు నువ్వు? మా స్టూడెంట్స్ ర్యాంకర్స్ వచ్చిన స్టూడెంట్, వీళ్ళందరూ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్, చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఈ రోజు ఏం చేయాలో ఆలోచన లేక దిగాలుగా ఉంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు. స్టూడెంట్స్ ధర్నాలు చేయడం ఏంటన్నా నాకు అర్థం కాదు. స్టూడెంట్స్ ధర్నాలు చేయడం ఏంటి? వాళ్ళకి తిండి లేక నిద్ర లేక ఆడపిల్లలు మగ పిల్లలు అందరూ కూడా ఏడుస్తున్నారు. నీ కంటికి కనిపించట్లేదా వాళ్ళ ఆక్రందన? వాళ్ళ ఏడుపు కనిపించట్లే. వాళ్ళకి ఉన్నత విద్య అందించడమే మా ప్రధాన ధ్యేయం కాబట్టి విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నాను అని చెప్పి సీఎం మాట్లాడుతున్నారు కదా. విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఏం ప్రాధాన్యత ఇచ్చాడు? ఒక్క ప్రాధాన్యత ఇచ్చాడా చెప్పండి? ఇప్పుడేమో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడంట, వచ్చే సంవత్సరం ఫీజు రీఎంబర్స్మెంట్స్ మాత్రం ముందుగానే అడ్వాన్స్ ఇస్తాడంట. ఎవడైనా నమ్ముతాడా? ఏ కేటగిరీ వాళ్ళకి కూడా నువ్వు న్యాయం చేయట్లేదు. ఎస్పెషల్ గా యువత భవిష్యత్తు మీద నువ్వు ఆడుకునే అర్హత నీకు లేదు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఉంటేనే మన నవ సమాజం నిర్మించగలుగుతాం. ఈ రోజు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి పెట్టుబడులు పెట్టండి హైదరాబాద్ లో, మీకు బోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, చాలా బాగుంటుంది హైదరాబాద్ లో, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్తున్నావు. మరి ఇక్కడ ఉన్న పిల్లల ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? మరి ఇక్కడ హైదరాబాద్ లో స్టూడెంట్స్ లేరా? మరి వాళ్ళందరికీ ఫ్యూచర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి నువ్వు ఇవ్వగలుగుతావు? ఇప్పుడు ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలంటే వాళ్ళు ఎట్లా పోతారు? నువ్వు పంపిస్తావా? వాళ్ళ మెరిట్ తోనే కదా పోవాలి. వాళ్ళేం లక్షల ఫీజులు కట్టలేరు కదా. నువ్వు గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఈ హక్కు, వాళ్ళ హక్కు. ప్రతి ప్రభుత్వానికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ధర్మంగా ఇవ్వాలి. అది విద్యార్థుల హక్కు. అది ఎవరి దౌర్జన్యం కాదు. ఇది విద్యార్థుల హక్కు కాబట్టే నువ్వు ఇవ్వాలి. దీనికోసం నువ్వు పిచ్చి నీ ప్రచారాలు ఆపేయి. నీ ప్రచారాలకి, నీ లండన్లకి, వీసాలకి, పాస్పోర్ట్లకి, నీ క్యాబినెట్ కు తిరగడానికి హెలికాప్టర్స్ కి, వీటన్నిటికీ చాలా ఖర్చులు అవుతాయి కదా. అవన్నీ ఆపేసేయండి. ఆపేసి ఇవ్వండి వీళ్ళకి, విద్యార్థులకి. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు స్కీములు పని ఎవడని అడిగాడా? మీకు అడగలేదు కదా. ఆ స్కీములు ఆపండి. ఆపేసి ముందు విద్యార్థుల బకాయిలు తీర్చండి. వీళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించండి. వీళ్ళ భవిష్యత్తు ఉంటేనే తెలంగాణ నిలబడుతుంది. విద్యార్థుల భవిష్యత్తు లేకపోతే తెలంగాణ నిలబడదు. ఈ రేవంత్ రెడ్డి పాలనలో విద్యార్థులు నాశనం అయిపోతారు. అదే విధంగా తెలంగాణ కూడా నాశనం అయ్యే పరిస్థితి మనం చూస్తాం. ఫైనల్ గా ఏం చెప్పదలుచున్నారు? ఇప్పుడు 2 రోజుల నిరాహార దీక్ష రామచంద్రరావు గారు చేస్తున్నారు. ఈ 2 రోజుల నిరాహార దీక్ష తర్వాత కూడా గవర్నమెంట్ లో ఎటువంటి చలనం రాకపోతే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది బీజేపీ పార్టీ? గవర్నమెంట్ లో చలనం వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మేము ధర్నాలు చేస్తున్నాం. అసలు వాళ్ళకి ఎంత సిగ్గు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. అసలు నిజంగా ధైర్యం దమ్ము లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మేము బయట నిరాహార దీక్ష చేద్దామని అంటే పర్మిషన్ ఇవ్వలేదు. అంటే దేనికి నీకు అంత భయం? ఈ రోజు మేము ఎందుకు స్టేట్ పార్టీ ఆఫీస్ లో నిరాహార దీక్ష చేస్తున్నాం? నువ్వు పర్మిషన్ ఇవ్వక. అంటే నువ్వు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే నీకు భయం. ఎక్కడ పర్మిషన్ ఇస్తే ప్రజలంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది అని చెప్పి భయం. అంత భయపడేవాడివి వాళ్ళ బకాయిలు చెల్లించేస్తే అయిపోతుంది కదా. ఎందుకు అట్లా నిమ్మకి నీరెత్తలేనట్టు కూర్చుంటున్నాను ఇంట్లో? ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఏదైతే స్టూడెంట్స్ కి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలో
అది తక్షణమే చేసే వరకు మా దీక్షలు ఆగవు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. నిన్ను గద్దె మీద దించే వరకు చేస్తూనే ఉంటాం.